నమస్కారం. గర్భధారణ ప్రయాణం అనేది ఎంతో ప్రత్యేకం. అండం విడుదల తర్వాత కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకుంటే గర్భధారణ అవకాశాలు చాలా వరకు మెరుగుపడతాయి. సో, ఈరోజు మనం దీని గురించే స్టెప్ బై స్టెప్ వివరంగా మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న చాలా మందికి మదిలో మెదిలే ఒకే ఒక ప్రశ్న: అండం విడుదలైన తర్వాత గర్భధారణ అవకాశాలను ఎలా పెంచుకోవాలి అన్నదే. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. ఈరోజు మనం మొత్తం 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అండం విడుదలయ్యే సమయం దగ్గర్నుంచి సరైన పోషణ వరకు ప్రతి దశ గురించి వివరంగా చర్చిద్దాం. ముందుగా మొదటి భాగం, అండం విడుదల. ఇది చాలా కీలకమైన సమయం. గర్భధారణ కోసం మన శరీరం యొక్క సైకిల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది తెలిస్తే చాలు, మిగతా ప్రయాణం చాలా సులభమవుతుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, అండం ఇంకా శుక్రకణం జీవితకాలంలో చాలా తేడా ఉంటుంది. విడుదలైన తర్వాత అండం కేవలం 24 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. కానీ శుక్రకణం మాత్రం స్త్రీ శరీరంలోకి వెళ్ళాక 4 నుంచి 5 రోజుల వరకు బ్రతికే ఉంటుంది. అందుకే టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యమన్నమాట. అవును, కేవలం 24 గంటలు. ఈ నంబర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండం విడుదలయ్యాక ఫలదీకరణ జరగడానికి మనకి అందుబాటులో ఉండే సమయం కేవలం ఒక్కరోజే. ఈ చిన్న టైం విండోని సరిగ్గా వాడుకోవడమే ఇక్కడ అసలైన ట్రిక్. సరే, ఇప్పుడు మనం రెండో భాగానికి వచ్చేశాం. గర్భధారణకు సరైన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? మన బాడీ క్లాక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ టైంలైన్ని ఒక్కసారి చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే, అండం విడుదలయ్యే రోజున కలిస్తే చాలు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఋతుచక్రంలో 10వ రోజు నుంచి 16వ రోజు వరకు ఆ సమయాన్ని ఫలవంతమైన సమయం అంటారు. ఈ రోజుల్లో ఒకరోజు విడిచి ఒకరోజు కలవడం వల్ల అండం విడుదలయ్యే సమయానికి శుక్రకణాలు ఆల్రెడీ సిద్ధంగా ఉంటాయి. దానివల్ల గర్భధారణ అవకాశాలు బాగా పెరుగుతాయి. మరి ఈ అండం విడుదలయ్యే సమయాన్ని ఎలా కనిపెట్టాలి? దీనికి 2 మార్గాలున్నాయి. ఒకటి, మన శరీరమిచ్చే సిగ్నల్స్ని గమనించడం. అంటే శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరగడం, బ్రెస్ట్లో మార్పులు, పొత్తికడుపులో లైట్గా నొప్పి, ఇంకా వైట్ డిశ్చార్జ్ లాంటివి. రెండో పద్ధతి, ఓవ్యులేషన్ కిట్స్ వాడటం. కిట్లో థిక్ లైన్ కనిపిస్తే రాబోయే 24 గంటల్లో అండం విడుదలవుతుందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మూడో సెక్షన్కి వెళ్దాం. కలయిక తర్వాత మొదటి 15 నిమిషాలు. ఈ సమయం చాలా అంటే చాలా కీలకం. ఈ టైంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద మార్పును తీసుకురాగలవు. ఇవిగోండి చాలా సింపుల్గా ఉండే 3 స్టెప్స్. కలయిక తర్వాత వెంటనే లేవకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవాలి. నడుము కింద ఒక పిల్లో పెట్టుకుని హిప్స్ని కొద్దిగా పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల శుక్రకణాలు గర్భాశయం వైపు ఈజీగా ప్రయాణిస్తాయి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, వెంటనే వాష్రూమ్కి వెళ్లకూడదు. ఎందుకు వెంటనే వాష్రూమ్కి వెళ్లకూడదు అంటే, నీరు శుక్రకణాలకు హాని చెయ్యగలదు. అవి తమ గమ్యాన్ని చేరే వరకు వాటికి ఎలాంటి అడ్డంకి లేకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకే కాసేపు ఆగి క్లీన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మనం 4వ భాగానికి వచ్చాం. ఫలదీకరణ జరిగిన తరువాత, అంటే ఆ 2 వారాల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ సమయంలో మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులు పిండం గర్భాశయానికి అతుక్కోవడానికి, అంటే ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తాయి. మరి ఈ టైంలో ఏం చేయాలి? హెవీ ఎక్సర్సైజ్లు కాకుండా నెమ్మదిగా నడవటం మంచిది. తేలికపాటి ఇంటి పనులు చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా అవసరం. బరువైన వస్తువులు ఎత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం అస్సలు వద్దు. అలాగే వేడినీటి స్నానాలు లేదా పొత్తికడుపుపై వేడి కాపడాలు పెట్టడం లాంటివి చెయ్యకూడదు. ఎందుకంటే ఇవన్నీ పిండం అతుక్కునే అసుందతమైన ప్రాసెస్ని డిస్టర్బ్ చేయొచ్చు. చూడండి, స్ట్రెస్ అంటే ఒత్తిడి మన శరీరంలోని హార్మోన్ల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గర్భధారణకు అవసరమైన హార్మోన్ల విడుదలను ఇది అడ్డుకుంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా మిస్క్యారేజ్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఆహారం మరియు పోషణ. గర్భధారణకు హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మనం తీసుకునే ఫుడ్ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 సూచనలున్నాయి. ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు
అంటే ఆకుకూరలు, బీన్స్ లాంటివి తీసుకోవాలి. ఇది పిండం ఆరోగ్యంగా ఎదగడానికి చాలా ముఖ్యం. 2 శరీరాన్ని హైడ్రేట్గా ఇంకా బాడీ టెంపరేచర్ని ఉంఠనంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి. ఇక 3 జంక్ ఫుడ్స్కి, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సో ఒక్కసారి మనం మాట్లాడుకున్న విషయాల్ని క్విక్గా చూస్తే 10 నుండి 16వ రోజు మధ్య ఫలవంతమైన సమయంలో కలవాలి. కలయిక తర్వాత ఒక 15 నిమిషాలు నడుము కింద దిండు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాతి 2 వారాల పాటు ఒత్తిడి, బరువులెత్తడం లాంటివి చేయకుండా ఫోలిక్ యాసిడ్, నీళ్లు, మంచి ఆహారం మీద దృష్టి పెట్టాలి. మన శరీరం యొక్క టైంలైన్ను అర్థం చేసుకుని ఈ సింపుల్, కేరింగ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా గర్భధారణకు వీలైనంత ఉత్తమమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఈ ప్రయాణంలో ఈ సమాచారం అందరికీ సహాయపడుతుందని ఆశిస్తున్నాను.